వెల్కమ్ టు దుబాయ్‌లో డే 2 సుట్టి దెంగుడు. అదే ప్లాన్‌లో మబ్బున 4 లేసిన. లేచి చూస్తే అర్థమైంది 6 నెలల నుంచి నేను ఒకటే బ్రష్ వాడుతున్నా. అది మొత్తం అరిగిపోయింది. అందుకే కొత్త బ్రష్ గాని కిందికొచ్చి అన్న మార్కెట్ బంద్ చేసుకొని 4 రాత్రి. ఆడికెళ్ళి కొద్దిగా దూరం వచ్చిన తర్వాత ఇంకో మార్కెట్ అయితే ఓపెన్ ఉంది. ఇలా మార్కెట్ అట్లనే బ్రౌన్ బ్రెడ్ అయితే తీసుకున్నా. తీసుకొని సక్కగా రూమ్‌కొచ్చిన. రూమ్‌కొచ్చి అయితే పండ్లు తోమిన. అద్దంలో చూసుకున్న నాకనే ముద్దన కూడా పండ్లు తోమిన. పండ్లు తోమిన తర్వాత అయితే బ్రెడ్ కాల్చిన. ఈ పెనంలో ఒక బ్రెడ్డే పట్టదు. నేను 3 కాల్చిన. అట్లనే కాల్చుకొని ఆమ్లెట్ వేసుకొని తిన్నా. తిన్న తర్వాత అయితే ఇక సక్కగా వాకింగ్ అయితే వెళ్ళిపోయినా. వాకింగ్ అని చెప్పేసి రన్నింగ్ చేస్తున్నా. వాకింగ్ 2 చేయనీకి అయితే వెళ్ళిపోయినా. అసలు ముచ్చట చెప్పాలంటే డ్యూటీగా దిగి ఇద్దరం కలిసి అయితే క్యాంప్‌కి దింగెత్తున్నాం బస్ మిస్ చేయనీకి అయితే కథ. सर क्या बात है सर क्या बात ये बात है ఇక అడికెళ్ళి కొద్దిగా దూరం ఊరికొచ్చిన తర్వాత మనకైతే ఒక నల్ల పిల్లి కానొచ్చింది. అడికెళ్ళి ఇంకా కొద్దిగా దూరం వచ్చింది అక్కడ అన్న తోడు ఊరి యొక్క దొంగలాటే ఉరుకుతున్నాడు. నన్ను ఇడిచిపెట్టి అన్న నీకన్నా ముందు ఉరుకుతా చూడని కూడా చెప్పేసి అన్న ఉరుకుతున్నాడు. అది రన్నింగ్ వాకింగ్ లేకుండా దొంగలాడుతూ కూడా నాకు అస్సలు పడదు. దెంగేసి నేడుకో మామూలు దొరికినట్టు ఉరుకుతుంది కదా చాలా మనకు. అద్దు అంటే చెప్తున్నా కూడా ఒకటే ఊరుకురికిండు. ఇప్పుడు వెనుక పడ్డాడు నాకన్నా. ఇక అడికెళ్ళి ఒక 2 కిలోమీటర్ దూరం వచ్చాను. 2 కిలోమీటర్ దూరం వచ్చిన తర్వాత మనమైతే రన్నింగ్ అయితే ఇక మెల్లమెల్లగా కంటిన్యూ చేసుకుంటే రన్నింగ్ చేస్తున్నా. చాలా రోజులు రన్నింగ్ చేయక అందుకే రన్నింగ్ చేసుకుంటా. నచ్చే దారిలో అయితే మనకు నేరగాలి చెట్టు కనబడ్డది. కానీ నేరగాలి లేవు. అట్లా ఇంకొద్దిగా ముందుగా చూస్తే కోడి పుంజి అయితే మనకు దర్శనకి దుబాయ్‌లో కోడి పుంజి ఏంద్రా భయ్. అట్లనే కొంచెం ముందుకు నడుచుకుంటా ఒకడు పుట్టినరోజు అని చెప్పేసి కేక్ చేతిలో పెట్టి దెంగేసిండు. ప్రీ వర్కౌట్ లో మంచి ఫుడ్ తినంగా చూసుంటారు. నేను మాత్రం కేక్ తిని జిమ్కి వచ్చాను. ఇక ఆ తర్వాత మన చెస్ట్ అండ్ బైసెప్ ఉండే నీ వచ్చిన డడ్డం పొడి వేసుకోనికైతే సక్క జిమ్కి వచ్చిన. ఇక అదొక వేరియేషన్. అదే పోగా ఇది ఒక మిషన్ అయితే ఇది ఒక వేరియేషన్ అయితే కొట్టేసిన. ఇక బైసెప్ కి అయితే మనం గట్టిగా ట్రైనింగ్ ఇస్తానమాట. 20 kgs తో బార్బుల్ అయితే మంచిగా రాడుతున్నాయి అయితే గట్టిగా లేపి వచ్చిన కాడికి. ఆ తర్వాత బయటకి చూస్తే సూర్యుడు అయితే గట్టిగా మింగుతున్నాడు. ఎండైతే పొట్టు చంపుతుంది. నా అంత అదే ఆలోచన మనం చెప్పలేదు. ఇది ఒకటి 25 ఉంది, ఒకటి 24 ఉంది. ఏది తీసుకోవాలని చెప్పేసి అర్ధగంట నిలబడి అన్ని వెయిట్ చేసి మరి ఆలోచించాను. లాస్ట్ అయితే ఇది ఒక డిసైడ్ చేసుకుని ఇదే తీసుకుని ఇక ఆడికి అయితే గుడ్లు తీసుకొని సక్క రూమ్ వచ్చి అయితే బియ్యంలోనే గుడ్లు ఒదిగేసిన అలా ఉడుకుతాయి అని చెప్పేసి. ఆ తర్వాత పౌరాలకైతే బియ్యం పోసిన. ఇక బియ్యం పోసి ముద్దెట్టిన తర్వాత కొంచెం పవర్ మచ్చి అయితే బియ్యం ఆకలి అయితే అన్నానికి అయితే స్టార్ట్ చేసిన. ఇలా కూర ప్రిపేర్ చేసి అయితే ఐస్ గడ్డ చికెన్ ఇక కూర కట్ చేసిన. అట్లనే కూర కూడా అయింది అనుకున్నా. తినే టైంలో అయితే మన దవడకు ఒక లవంగం అయితే పడ్డది. ఆ టేస్ట్ మొత్తం దుబ్బింది. మొత్తం ఇంట్లోనే దుబ్బేసింది కలా. ఇక తిన్న తర్వాత అయితే సక్కచ్చి డిప్రెషన్ అని మింగింది. నేను నిద్ర మింగానికి అయితే పన్నా. పండుగ వచ్చే ప్లేస్ చూస్తేనేమో బయట మొత్తం పొట్టుపోటు అనబడ్డది. ఇలా కూడా ఊరికి పొద్దున ఎండ కొడుతుంది, సాయంత్రం అర్థమవుతుంది. నాకు అసలు అర్థమవుతుంది. దుబాయ్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ మామూలు అని చెప్పేసి దుప్పటి కప్పుకొని ఆరాంసం అనుకున్నా కలా.